ఆఫ్టర్ ఆల్ ఈ లోఫర్ గాడితో పెళ్ళేంటి? అవును డాడ్, వాళ్ళు రోడ్డు మీదకి రావడం ఆనందంగా ఉన్నా నా ఈగోని సాటిస్ఫై చేసినంత సంతోషం లేదు. నన్ను అవమానించిన సౌందర్యని, నన్ను చెంపదెబ్బ కొట్టి అందరి ముందు అవమానించిన భానుమతిని నా కింద పనివాళ్ళుగా, నాకు ఊడిగం చేసే పనివాళ్ళుగా చేసుకునే వరకు నా ఆనందం మర్చిపోలేను. ఆ సౌందర్య పొగరుని, ఆ భానుమతి అహంకారాన్ని నా కాలు కింద వేసి నలిపేసినప్పుడే నాకు ఆనందం డాడ్, ఆనందం. కూల్ డౌన్ మై సన్, కూల్ డౌన్. అలా జరగాలని ఉంటే ఖచ్చితంగా అలాగే జరుగుతుంది. అనవసరంగా నువ్వు ఆవేశపడి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నాకు మీటింగ్ ఉంది, వెళ్ళొస్తాను. నాది ఆవేశం కాదు డాడ్, అవమానం. ఈ అవమాన జ్వాల చల్లారాలంటే నాకు జరిగిన అవమానం కంటే పెద్ద అవమానం జరగాలి. నాకు ఎదగడానికి మాత్రమే కాదు డాడ్, నేను వాళ్ళ మీద గెలవడానికి కూడా నువ్వు రూటేశావు. వాళ్ళని ఎలా ఆడిస్తానో చూడు. హలో, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు. ఫోన్లో కాదు, డైరెక్ట్గా కలిసి మాట్లాడాలి. డైరెక్ట్గానా? కుదరదు ప్రణయ్. ఎందుకు? నేను కొంచెం అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నాను, టైం లేదు. ప్లీజ్ అలా అనకు సంయుక్త. ఒక్క 10 నిమిషాలు మాట్లాడి వెళ్ళిపో. నో ప్రణయ్, చాలా వర్క్ ఉంది. ఇప్పటికి ఆల్రెడీ లేట్ అయింది. నాతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? అలా అని నేను అన్నానా? ఎలాగూ లేట్ అయింది అంటున్నావు కదా, ఇంకో 10 మినిట్స్ ఎక్స్ట్రా అయిందనుకో. సరే. థ్యాంక్ యూ. కెఫేలో ఉన్నాను, ఇక్కడికి వచ్చేసాయి. ఓకే. కొంచెం మీరైనా అర్థం చేసుకోండి విశ్వనాథ్ గారు. ఇప్పుడు పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది. బిల్స్ రిలీజ్ అవ్వలేదు, ప్రాజెక్ట్ వర్క్ ఆగిపోయింది. లేదంటే మీ అమౌంట్ ఎప్పుడో ఇచ్చేవాడిని. ప్లీజ్ అండర్స్టాండ్. సరే. థ్యాంక్ యూ. సార్, మీకు పోస్ట్ వచ్చింది సార్. ఓకే సార్. బ్యాంక్ వాళ్ళు పంపించారు. దేవుడా, ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదే. మాట్లాడాలని పిలిచి అలానే చూస్తూ ఉండిపోయావేంటి? నేనే మాట్లాడాలా? నువ్వేం మాట్లాడవా? ఏం మాట్లాడాలి? నీ ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, అదే చెప్పు. నాకు అర్థం కాలేదు. మనం లాస్ట్ టైం కలిసి కాఫీ తాగినప్పుడు చెప్పావుగా, నో చెప్పడానికి కారణాలు కనిపించట్లేదని. అలా అని ఎస్ చెప్పడానికి అంత ఎక్సైట్మెంట్ లేదని. ఆ విషయంపై ఏమైనా క్లారిటీ వచ్చిందా? టు బి ఫ్రాంక్, నాకు ఆలోచించడానికి అసలు టైమే ఉండట్లేదు ప్రణయ్. ఆఫీస్ వర్క్, టెన్షన్స్, వీటితోనే సరిపోతుంది. అదేంటి సంయుక్త అలా అంటావు? నీ లైఫ్ గురించి, లైఫ్ పార్ట్నర్ గురించి ఆలోచించే ఖాళీ లేదా? నిజం చెప్పాలంటే నాకు ఎస్ చెప్పాలనే ఎక్సైట్మెంట్ ఇప్పటికీ లేదు. సరే, నువ్వు ఎక్సైట్ అవ్వాలంటే నేనేం చేయాలి? నువ్వేం చెప్తే అది చేస్తాను.
ఆ ఫీలింగ్స్ న్యాచురల్గా రావాలి ప్రణయ్. నేను చెప్పింది చేయడం వల్ల కాదు. ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అడగాల్సిన అవసరమే లేదు, నేనే చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తానంటే చెయ్యి, లేదంటే నీ ఇష్టం. నాకు వర్క్ ఉంది, బాయ్. సంయుక్త, నీకోసం ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాను. హలో మేనేజర్. హలో సార్, మీరు చెప్పినట్టే ఆ భరద్వాజ్ కంపెనీకి మరి అతని కుటుంబ సభ్యులకి నోటీసులు పంపించాను. ఇమ్మీడియట్గా కట్టాల్సిన బాకీ కట్టకపోతే ఆక్షన్ వెంటనే స్టార్ట్ చేస్తామని లీగల్ నోటీసులు కూడా పంపించాను. వెరీ గుడ్, నైస్. థ్యాంక్ యూ సార్. సార్ అది చెప్పు. అదే సార్, కొంచెం నా గురించి నాన్నగారికి గుర్తు చేస్తారేమో అని. నీ పని బాగుంది, ఇలా పని చేసావు, అలా పని చెప్తున్నావు. సరే, నేను డాడీతో మాట్లాడి నీ ప్రమోషన్ సంగతి నేను చూసుకుంటా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంట పెట్టాను, పెట్రోల్ పోస్తే అదే తగలబడిపోతుంది. రాహుల్ బాబు ఫోన్ చేసిండంటే ఆపోజిషన్ లీడర్ పోయింటాడు, లేదా ఎవరి కొంప కొల్లేరై ఉంటుంది, అంతేనా? తులసివనంలో పిచ్చి మొక్కల పవిత్రమైన జర్నలిజంలో నీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా నాలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇప్పుడు అవన్నీ ఎందుకు బాబు, విషయం చెప్పండి, కవర్ పంపించండి, మా రిజల్ట్ చూడండి. భరద్వాజ్ తెలుసు కదా? తెలుసు బాబు, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఫ్రాడ్ బిజినెస్ మ్యాన్ అని గవర్నమెంట్ ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చాడు. డబ్బులు ఎగ్గొట్టారని బ్యాంకు వాళ్ళు నోటీసులు పంపించారు. ఇప్పుడు ఇలాంటి విషయాలు పబ్లిక్లోకి తీసుకెళ్ళకపోతే అందరూ నీలాగా గ్రేట్ అనుకుంటారు. కానీ గ్రేట్ కాదు, ఫ్రాడ్ అని అందరికీ తెలియాలి. వాళ్ళ పరువు రోడ్డున పడి ఎక్కడ దాక్కోలో తెలియక పరుగులు పెట్టాలి. ఎగపడి పారిపోయేలా చెయ్యాలి. అలాగే బాబు, అతని పరువు మర్యాదలు రోడ్డు మీద నిలబెట్టాలి. మనలాంటి మంచోళ్ళందరూ ఏకమై ఉండాలన్నమాట. సరే, నా వరకు ప్రయత్నం నేను చేస్తాను. ఎంతవరకు వాళ్ళని నాశనం చేయగలనో అంతవరకు చేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి బాబు. అలా ఇలా కాదు, వాళ్ళ అవమానంతో ఆత్మహత్య చేసుకునేలా వాళ్ళ క్యారెక్టర్ని ఎంత బ్యాడ్ చేయాలో అంత చేయాలి. నేను చూసుకుంటానుగా, గంటలో రిజల్ట్ చూస్తారుగా. ఒక్క చెంపదెబ్బ ఖరీదు మీ అందరి జీవితాలు. అనుభవించండి. భరద్వాజ్ గారు, నాకు రావాల్సిన 5 crores ఎప్పుడు ఇస్తారు? మీ డ్యూ డేట్ దాటి చాలా కాలమైంది, ఇంతవరకు పే చేయలేదు. ఏ ధర్మం నిన్ను నడిపిస్తుంది, ఏ న్యాయం నిన్ను గెలిపిస్తుంది, నీలోని నైజం నిన్ను పడదోస్తుంటే ఏ నీతి బతికేనో.
ఏంటిది? బ్యాంక్ నోటీస్ ఏంటి? డాడీ, ఏంటి సంయుక్త, ఇంకా నిద్రపోలేదమ్మా? లేదు డాడ్, అందరూ నిద్రపోయారు. నేను మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటి డాడ్ అలా ఉన్నారు? ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది. కాఫీ తీసుకురానా? నాకిప్పుడేం వద్దమ్మా, నువ్వు వెళ్ళు. నాతో ఏమైనా చెప్పాలా? ఈ బ్యాంక్ నోటీసులేంటి? ఓడీస్ ఎక్సీడ్ అయ్యాయని బ్యాంకు వాళ్ళు ఎన్పిఏ నోటీస్ పంపించారమ్మా. మన ఇంటిని వేలం వేస్తామంటున్నారు. ఎవరి స్వార్థానికో మన తలరాతలు ఎలా తలకిందులుగా మారిపోయాయో డాడ్. ఇంత భారాన్ని ఒంటరిగా మోస్తున్నారా? ఇప్పుడే ఎంత ఉత్సాహంగా బిజినెస్లోకి వచ్చావు. ఇవన్నీ చెప్పి నేను నిరుత్సాహపరచలేను. ఇప్పుడు బ్యాంకు వాళ్ళు ఇల్లు జప్తు చేస్తామని ఎన్పిఏ నోటీస్ పంపారు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. బాధపడకండి డాడ్, ఏదో ఒక ప్రయత్నం చేద్దాం. ఒకసారి బ్యాంక్కి వెళ్ళి టైం కావాలని రిక్వెస్ట్ చేద్దాం. యూస్ లేదమ్మా. బీ పాజిటివ్ డాడ్. ఇప్పుడు అంతకు మించి మన దగ్గర వేరే ఆప్షన్ లేదు. చెప్పండి. అదే సార్, అమౌంట్ రీపే చేయడానికి మాకు టైం కావాలి. ఇప్పటికే మీకు చాలా టైం ఇచ్చాం సార్. ఇచ్చారు, కాదనట్లేదు. కానీ ఇప్పుడు అంత డబ్బు నా దగ్గర లేదు. మీకు ఆల్రెడీ నోటీస్ పంపించాం. మనీ పే చేయకపోతే మేం చేయగలిగింది ఏమీ లేదు. వి షల్ ఫాలో అవర్ ప్రొసీడింగ్స్. ప్లీజ్ సార్, ప్లీజ్ అండర్స్టాండ్ అవర్ సిచ్యుయేషన్స్ ఆల్సో. నా సిచ్యువేషన్ కూడా అర్థం చేసుకోండి మేడం. నాకు పైనుండి ప్రెషర్ ఉంది. ప్లీజ్ సార్, మాకు 1 month టైం ఇవ్వండి. 1 month? ఇంపాసిబుల్. సార్ ప్లీజ్ సార్. నో మ్యామ్, అసలు ఇప్పటికే మా హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి. మీ డాడీ చేసిన ఫ్రాడ్తో ఆయన పెంచుకున్న గుడ్ విల్ అంతా పోయింది.
మీరు ఐపీ పెట్టేలోపు మేము రికవరీ చేసుకోవాలి కదా. ప్లీజ్ అలా మాట్లాడకండి. ఖచ్చితంగా అమౌంట్ రీపే చేస్తాము. గివ్ us some more time, sir. మీరు ఇంతలా రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. మీరు అడిగినట్టు 1 month టైం ఇవ్వడం కుదరదు. మీ డాడీ మీద ఇంతకుముందున్న గౌరవంతో ఒక ఆప్షన్ చెప్తున్నాను. రేపటి నుండి బ్యాంక్కి 6 రోజులు సెలవులు. ఈ టైంలో 1 crore పే చేయండి. లేదంటే అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. Just leave it to me. Hello, ma'am. Hi. I am beauty trainer Ayesha. Oh, hi. Please be seated. Thank you, madam. Oh, baby. నీకోసం జాన్ పంపించిన కొత్త బ్యూటీ ట్రైనర్ తనే. హాయ్. Hi. You looking gorgeous. థ్యాంక్ యూ. త్వరలోనే బ్యూటీ కాంటెస్ట్ ఉందని మీకు తెలుసు కదా. మా సౌందర్యాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతని మీకు అప్పగిస్తున్నాను. Sure, madam. తన హెయిర్ స్టైలింగ్, మేకప్ అప్లికేషన్, స్కిన్ కేర్ అండ్ నెయిల్ డిజైన్స్ అన్నీ నేను చూసుకుంటాను. అండ్ ఏ డైట్ ఫాలో అవ్వాలి, యోగా, ఎక్సర్సైజ్, కాస్మెటిక్స్ A to Z నేనే చూసుకుంటాను. ఓకే. బ్యూటీ కాంపిటీషన్స్ గెలిచేలా నేను ప్రిపేర్ చేస్తాను మేడం. యా ష్యూర్. మమ్, ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టున్నా? అది షాపింగ్ మాల్కి వెళ్తున్నాను మమ్మీ. ఇప్పుడు అవసరమా? లీవ్ ఇట్ మామ్. తనకు బోర్ కొడుతుందేమో, వెళ్ళనివ్వు. సరే వెళ్ళు. థ్యాంక్స్ మమ్మీ. సంగీత, నీతో మీ డాడ్ కానీ సంయుక్తగానే వస్తున్నారా? లేదు మమ్మీ, ఒక్కదాన్ని వెళ్తున్నాను. సరే వెళ్ళు. దీనికి ఒంటరిగా బయటికి వెళ్లే ధైర్యం ఎప్పుడొచ్చింది? అదే నాకు ఆశ్చర్యంగా ఉంది మామ్. నువ్వని ఇది నీదని ఇది నిజమని అనుకున్నావా? కాదుగా నువ్వు అనుకుంది, ఇది కాదుగా నువ్వు వెతికింది. ఏదని బదులేదని ఒక ప్రశ్నలా నిలుచున్నావా? కాలమే వెను తిరగనిది, ఇవ్వదు నువ్వు అడిగినది. చెప్పండి చక్రి గారు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నారు. చెప్తాను, ముందు మీరు కూల్గా కాఫీ తాగండి. పర్లేదు చెప్పండి, తాగుతూ మాట్లాడొచ్చు కదా. ఏం లేదండి, ఆ రోజు స్టేజ్ పై మీరు పాడిన పాట విన్నప్పటి నుంచి కళ్ళు తెరిస్తే మీరే కనిపిస్తున్నారు, కళ్ళు మూస్తే మీ పాటే వినిపిస్తుంది. జోక్ చేస్తున్నారు కదా? జోక్ కాదు సంగీత గారు, సీరియస్గా చెప్తున్నాను. మీ వాయిస్ చాలా బాగుంది, మీరు చాలా పెద్ద సింగర్ అవుతారు. అవ్వాలని నా కోరిక, కానీ అదృష్టం కూడా ఉండాలి కదా. టాలెంట్ ఉంటే అదృష్టం అదే వస్తుంది. ఎలా వస్తుంది? నేనున్నాను కదా. అంటే ఆల్రెడీ మీకు ఫోన్ చేసి చెప్పాను కదా, మీతో ఒక ఆల్బమ్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తాం. అప్పుడు మీ వాయిస్ ఈ సిటీలోనే కాదు, ఓవరాల్ ఇండియాలోనే రీసౌండ్ వస్తుంది. మీరు ఒక్కసారి ఓకే అనండి చాలు, మిగతాది నేను చూసుకుంటాను. నేను ఓకే అనాలంటే ఫస్ట్ మా నాన్నగారు ఓకే అనాలి, అప్పుడు నేను ఓకే అంటాను. ఓకే, అలాగే అడగండి, కానీ వీలైనంత త్వరగా ఆల్బమ్ రెడీ చేయాలి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇంక ఓకేలు పక్కన పెట్టి కాఫీ తాగుదామా?
మనసు లేని మనుషుల మానవత్వం సక్సెస్లో ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఈగల్లా తిరిగే అవకాశం రాగానే సహాయం చేయకపోగా రాళ్లు వేయడానికి సిద్ధమయ్యారు. సార్ అటు వెళ్ళకండి సార్, గొడవ అవుతుంది. ముందు మీరు అర్జెంటుగా ఇంటికి వెళ్ళండి సార్. ఏమైంది? ఎందుకలా అరుస్తున్నారు? ఎందుకు గొడవ చేస్తున్నారు? మన కన్స్ట్రక్షన్స్ లో ఫ్లాట్లు శాంక్షన్ అయిన వాళ్ళు చాలా కోపంగా ఉన్నారు సార్. బయట విధ్వంసం చేస్తున్నారు. సార్ మీరు వెంటనే బ్యాక్ డోర్ నుండి ఇంటికి వెళ్ళిపోండి సార్. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను సార్. వద్దు, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. వాళ్ళ సొంత ఇంటి కలల కోసం మనల్ని నమ్మారు. అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాలి. అది కాదు డాడీ, వాళ్ళు చాలా ఆవేశంలో ఉన్నారు. వద్దు డాడీ. కానీ మనం ఏం తప్పు చేయలేదు కదమ్మా. దొంగలా పారిపోవడం ఎందుకు? పద, వాళ్ళతో మాట్లాడతాం. డాడ్, నువ్వేం బాగుపడతావు? మట్టి కొట్టిపోతావురా. డాడీ ఏమైంది? అందరినీ కష్టాల్లోకి నెట్టేశాను. సారీరా. డాడీ డాడీ